స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది? వాస్తవంగా ఏంటంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం కోసం ఆల్రెడీ సిద్ధమైంది. అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం, మరి దాని తదుపరి కోర్టు కూడా తొందరగా ఎలక్షన్స్ పెట్టాలా అనే దాని మీద మరి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్స్కు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. ఈ రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేయడం, మరి రేపో మాపో ఎలక్షన్స్ ఖచ్చితంగా మేమందరం కూడా మరి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మరి మన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మరి ముందుకెళ్తున్నాం. ఈరోజు కూడా మేము బీర్కూరులో మీటింగ్ పెట్టుకోవడం, మరి ఎక్కడికక్కడ ఎవరైతే కార్యకర్తలు లోకల్ బాడీలో కంటెస్ట్ చేసేవారు సిద్ధంగా ఉండాలి. మరి ఖచ్చితంగా మరి యునానిమస్గా మరి 99% అయిందంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నామో మరి మా యొక్క పథకాలు కూడా అట్లున్నాయి. 42% రిజర్వేషన్లో బీసీలందరూ కూడా ఆకర్షితులై మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి మరి స్కీమ్స్ కూడా మరి ఆడవాళ్లకు బస్ ఫ్రీ, మరి ఇప్పుడు కరెంటు 200 యూనిట్ కరెంటు, వైట్ రేషన్ కార్డులు, మరి సన్న బియ్యము, మరి టైమ్లీ 500 బోనస్సు, మరి రుణమాఫీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ 500కే గ్యాస్ సిలిండరు, మరి ఆడవాళ్లకు డాక్రా మహిళలకు అందరికి కూడా మరి వాళ్ళకు ఇంట్రెస్ట్ మాఫీ చేసి వాళ్ళకు డైరెక్ట్ ప్రభుత్వం ద్వారా చెల్లించడము, మరి బస్సు ఎక్కడ చూసినా షాపింగ్కు, మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ దసరా ఉన్నది కాబట్టి ఏ షాపులో చూసినా ఆడవాళ్ళే కనబడుతుంది. ఎందుకంటే నిజామాబాద్ పోయి మొన్న షాపింగ్ చేస్తే మరి అంతా ఆడవాళ్ళు ఎక్కువ మట్టుకు కనబడుతుంది. ఎందుకంటే బస్ ఫ్రీ ఉన్నది కాబట్టి ఇక మగవాళ్ళు పోతే ఎక్కువ ఖర్చు పెడతారని వాళ్ళు ఏంటంటే ఖర్చు లేకుండానే ఫ్రీ బస్సులో పోయి షాపింగ్ చేసే పరిస్థితి ఉంది. ఏ గుడి కాడ చూసినా మరి గుళ్ళ కాడ దుర్గామాత గుళ్ళ కాడ చూస్తుంటే ఆడవాళ్ళే కనబడుతుండ్రు.